ఇల్లాలు బాగుంటే కుటుంబం బాగుంటుంది. ఆమె కళ్ళలో వెలుగు కుటుంబానికి దారి చూపిస్తుంది. రాష్ట్రం కూడా అంతే. అవ్వ బాగుండాలి, అమ్మ బాగుండాలి, అక్క బాగుండాలి, చెల్లి బాగా చదవాలి, వదిన సల్లంగుండాలి. ఆమె కళ్ళలో ఆనందమే కదా అసలైన అభివృద్ధి. మరి ఆంధ్రప్రదేశ్ అలాగే ఉందా? మహిళా అభివృద్ధికి నిజంగా ఆసరా లభిస్తోందా? చేయూత పథకం చేతల్లో కనిపిస్తోందా? సంక్షేమ ఫలాలు మహిళలకు అందుతున్నాయా? ఈ స్వయం సహాయక సంఘాల్లో మహిళల జీవనోపాధిని మరింత మెరుగుపరచడానికి, ఆర్థికంగా మరింత స్వావలంబన కలిగించడానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ కొన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా మహిళా శక్తి ఆటో పథకాన్ని తీసుకొచ్చింది. ఇంత మంచి పథకం పెట్టి నాలాంటి పేదవాళ్ళు ఎంతో మంది ఎన్నో పనులు చేసుకోవాలని ఆశపడుతున్నారు. కానీ డ్రైవింగ్ విషయంలో అయితే నేను ఆటో నడుపుకునేదాన్ని. కొత్త ఆటో కొనుక్కోవాలంటే కొనుక్కోలేనేమో, ఇంకా ఎప్పటికీ కొనుక్కోలేనేమో అనుకున్నాను. అయితే మరి ఉన్నత మహిళా శక్తి ద్వారా నాకు ఆటో రిక్షాని అందించిన జగనన్నకి ధన్యవాదాలు.